ఈ రోజు ఏదైతే లిక్కర్ స్కామ్ మీద బయటకు వచ్చి విచారణ అనంతరం విజయసాయి రెడ్డి అని మాట్లాడిన మాటలు ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఎవరికి అర్థం కాలేదు అసలు. కొంచెం సేపు నా మీద కక్ష సాధింపు చర్యలు అంటాడు. కక్ష సాధింపు చర్యలు అయితే జైలుకి వెళ్ళాలి కదా, విజయసాయి రెడ్డి జైలుకి వెళ్ళాలి కదా. ఇప్పటికి కాసేపు ఏమంటాడు, నా మీద ఎటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించిన సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయట్లేదు అంటాడు. అంటే అక్కడ అతను చెప్పిన దాంట్లో ఏదైనా అసలు అర్థం అవుతుందా? అంటే కూటమి ప్రభుత్వం సాక్ష్యాలు లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆ స్కామ్కు సంబంధించిన వారు కాకపోతే అరెస్ట్ చేయడం లేదు, కక్ష సాధింపు చర్యలకి కూటమి ప్రభుత్వం పాలు పట్టలేదని నిన్న విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. అతని మాటలకు అర్థం అదే కదా సుష్మా గారు. ఇప్పుడు నా మీద ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టే నన్ను అరెస్ట్ చేయలేదని చెబుతా ఉన్నాడు. 40 మంది దాంట్లో వాళ్ళని విచారిస్తే 15 మంది అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా విచారణ ముందుకెళ్తుంది. ఆ విచారణలు అన్ని బయటపడతాయి. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే రాష్ట్రాన్ని కొల్లగొట్టి కల్తీ మద్యం ఏరులై పారించి ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల కుటుంబాలు అనారోగ్యాన్ని పాలవటానికి కారణమైన వీళ్ళందరినీ ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు వీళ్ళు చేసిన దోపిడీని బయట పెడతాం. ఖచ్చితంగా వీళ్ళు జైలుకి వెళ్ళి చిప్పకూడు తింటాం అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు సుష్మా గారు.